హాయ్ నమస్తే అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో పాపకి థర్డ్ మంత్ వచ్చేసింది కదా, పూజ చేయించుకుందామని ఊరికైతే వెళ్తున్నాం అన్నమాట. అదేగాక పిల్లలందరికీ ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే హాలిడేస్ ఇచ్చేసారు. కొన్ని డేస్ అలా ఉండేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఈ ఫ్రూట్ మార్కెట్ అయితే బాటసింగారలో అండి, హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అండి. మనకి ఇక్కడైతే సీజన్ తగ్గట్టు అన్ని ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేను వీడియో తీసింది మొత్తం సెక్షన్ కూడా పుచ్చకాయల దగ్గరేనండి, చాలా పెద్దది. ఇంక ఇట్లానే అన్ని ఫ్రూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ సింగిల్గా అర కేజీ కేజీ అట్లా అయితే ఏమి ఇవ్వరు. తీసుకుంటే ట్రే మొత్తం తీసుకోవడమే. సో మేమైతే గ్రేప్స్ తీసుకున్నాం 8 కేజీలు. అవి కాస్ట్ వచ్చేసి 600 పడ్డాయి అన్నమాట. చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అయితే, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ట్రే ఒకరు కొనుక్కొని ఏం చేసుకుంటారు, 2-3 ఫ్యామిలీస్ కలిసి తీసుకుంటే బెస్ట్. అవి అయితే తక్కువ కాస్ట్లోనే వస్తాయి అట్లా అయితే. ఇంకా మా ఊరికైతే ఎంటర్ అయిపోయాం. పచ్చని పొలాల మధ్య మా ఊరైతే ఉంటుంది. అసలు వ్యూ చూడడానికి అదిరిపోద్ది. ఇక్కడ మా హస్బెండ్ అయితే కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరికాయలు కోస్తున్నాడు అనమాట. ఇది చిన్న చెట్టే, దీనికంటే త్రిబుల్ ఉన్న చెట్టు కూడా ఎక్కిండు. ఆ చెట్టు ఎక్కేటప్పుడు ఎక్కడ కళ్ళు తిరగవో ఏమో, పైనుంచి కింద చూస్తే అట్లా కళ్ళు తిరిగిపోతాయి మనకు డాబా ఎక్కువ ఊరగా చూస్తేనే. అలాంటిది చెట్టు ఎక్కి కింద చూస్తే ఇంకేమన్నా ఉందా, భయం లేకుండా అట్లా ఎక్కుతాడు. ఇట్లా పిల్లలు వచ్చినప్పుడు ఎక్కి కోసుకోవడమే, లేదంటే అవి ఎండిపోయి రాలిపోతాయి. ఇంకెక్కడ బుడ్డదైతే వాళ్ళ అక్కకి మాటలు చెప్తుంది అన్నమాట. కొట్టడం నేర్చుకుంది. ఆ పిల్ల మాటలు చెప్తున్నప్పుడల్లా మళ్ళీ మనం రివర్స్లో తిరిగి చెప్పాలి, లేదంటే ఏడుస్తుంది. అట్లా చెప్తుంటే ఇంకా ఎక్కువ చెప్పిద్ది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కొట్టడం. ఇంక పెద్దమ్మ చిటితల్లిని చూడాలని ఇంటి దగ్గరికి అయితే వచ్చింది. డైలీ వీడియో కాల్లో చూడడానికి కూడా పెద్దమ్మకి ఆండ్రాయిడ్ ఫోన్ అయితే లేదు. నేర్చుకొని కొనుక్కోవాలంటుంది. మేము కూడా తీసుకోమంటున్నాం, పిల్లలు వాళ్ళు చూడడానికి ఉండద్దు అని చెప్పేసి. ఇంకా మా పిల్ల ఊరికి వస్తే దాని ప్రపంచం కోళ్ళు, కుక్కలు, గొర్రెలు, బర్రెలు ఇంకా అవే కావాలి, లేదంటే వాటర్తో ఆడిద్ది. ఇంక ఈ కోడిని అయితే ఎప్పటి నుండో పెంచుకుంటున్నారంట. దాదాపు 9 to 10 years అయి ఉంటుంది కూడా నాకు తెలిసి. దాన్ని కొయ్యకుండా అలానే పెంచుకుంటా వస్తున్నారు. కుక్కలైతే కాసుకొని ఉన్నాయి ఎప్పుడెప్పుడు తిందామని. నిన్న కూడా ఒక పుంజునైతే పట్టపోయినాయి. పెద్ద పుంజు. అత్త అయితే పాపను ఎత్తుకొని ఉంది. పాపను పట్టుకొని ఎక్కడ పరిగెత్తిద్ది ఆ కుక్కనికేటి. నేను బయటకు వచ్చేలేపు అప్పటికే పుంజునైతే తీసుకెళ్లిపోయింది చాలల్లోకి. అప్పటికి పాపం పరిగెత్తి చూసింది, అదైతే దొరకలేదు. 2 రెక్కల మధ్య పట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకెక్కడ వదిలిద్ది చెప్పండి దొరికితే. దానికి పండగ అన్నమాట. అసలు ఈ మధ్య ఎన్ని కోళ్ళు తిన్నాయంటో, విపరీతంగా ఉన్నాయంట కుక్కలైతే. సుమారుగా 50-60 కోళ్ళను తిని ఉంటుందంట. ఇంక ఈ వీడియో అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ట్రాక్టర్ని అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంక చేసిన మనవరాలతో ఫోటోలు అయితే దిగుతున్నాడు అన్నమాట ఎత్తుకొని. మా పిల్లని ట్రాక్టర్ దిగవే అంటే దిగకుండా అక్కడే కూర్చుంది, ట్రాక్టర్ నడపాలని చెప్పేసి. ట్రాక్టర్ మొత్తం కడిగిన తర్వాత ట్రాక్టర్కి ఫోడర్ పూసి మేకప్ వేయాలంట. అందుకని చెప్పేసి ఫోడర్ డబ్బా చేతిలో పట్టుకొని తిరుగుతుంది. ఇంక ఇప్పుడు పనులేం లేవుగా, అందుకని మొత్తం ట్రాక్టర్ అయితే క్లీన్ చేస్తున్నారు. ముందు బ్యానెట్ పెట్టడానికి మొత్తం కడిగి క్లీన్ అయితే చేస్తున్నారన్నమాట. అది ఒకరు పెట్టడానికి కుదరదు కదా, 2 ఉంటేనే పెట్టేది. ఇంకా నీట్ గా క్లీన్ చేసేసి పెట్టేస్తే పని అయిపోద్దని చెప్పేసి కడుగుతున్నారు. ఇప్పుడు మా ఆయనతో వచ్చారుగా, ఇంకా సపోర్టింగ్ కి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నారు. మా పిల్ల ట్రాక్టర్ తప్ప అన్నిటికీ నీళ్లు పెట్టిద్ది. దానికి వాటర్ చిక్కితే పండగే, ఏం మాట్లాడిద్దో. వాటర్ కి దానికి అంత లింక్ అన్నమాట. ఇంకా అక్కడ కడగడం అయిపోయింది. ఇంక చెల్లి దగ్గరకు వచ్చి మళ్ళీ ఆటలాడుతుంది. ఈ బుడ్డదాన్ని మాత్రం ప్రశాంతంగా పడుకోలేదు. ఏదో ఒకటి చేసి ఆ పిల్ల లేపాలి. నాకు బోర్ కొట్టిద్ది, నేను చెల్లితో ఆడుకుంటా అని చెప్పేసి లేపిద్ది. ఈ బుడ్డది కూడా అంటే ఇప్పుడెప్పుడు లెగుద్దామా అని రెడీగా ఉంటుంది అక్క దగ్గర చెల్లెలు. నేను వీడియో తీస్తున్నానని బుజ్జి తల్లి నా కళ్ళు అయితే చూస్తుంది. నా కళ్ళు చూడొద్దు, అక్క కళ్ళే చూడాలని చెప్పేసి ఆ పిల్ల కళ్ళు తిప్పుకుంటుంది. ఆ పిల్ల పొద్దున్నే కుర్కురే ప్యాకెట్లు అయితే పట్టింది. ఆ పిల్ల దాంట్లో సాస్ వచ్చిద్దని చెప్పేసి ఆ ప్యాకెట్స్ అయితే కొనుక్కొచ్చుకుంది. బట్ సాస్ అయితే రాలేదు. పాపం కారంగా ఉన్నాయని చెప్పేసి వాటర్లో అద్దుకొని అయితే తింటుంది. బందోసులు అయితే కావాలని అడిగింది. ఇంకా అవైతే చేస్తున్నాను అన్నమాట. మా పిల్లకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అడిగిద్ది చేయమని. అందుకని చెప్పేసి ప్యాన్ అయితే తెప్పించాను. ముందు రోజు డిమార్ట్కి వెళ్తే యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వస్తే తెచ్చుకుందాం అనుకున్నా, బట్ మర్చిపోయాను. ఇంకా ఎలాగో ఇక్కడికి వస్తే కావాలి కదా అని చెప్పేసి అదాను కొంత పునుగులు ప్యాన్ అయితే తెప్పించాను, 2 కూడా. నివి పాపకు బందోసులు అంటే చాలా ఇష్టం, డైలీ వేసినా కూడా తినిద్ది. ఒకటి చల్ల పునుగులు కూడా ఆ పిల్ల బాగా తినిద్ది. ఇంకా అత్త వాళ్ళు అయితే గడ్డికి వెళ్ళిపోయారన్నమాట. మార్నింగ్ 8కి 8:30 కల్లా వెళ్తారు. మళ్ళీ వచ్చి అన్నం అయితే తింటారన్నమాట. ఎండగా ఉంటుందని చెప్పేసి ముందే అయితే కోసుకొని వచ్చేస్తారు. అసలు ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఈసారి ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది నాకు తెలిసి. మా పిల్లకి ఇంట్లో ఉన్న వాటర్ తాగుబుద్ది కాక బోరింగ్ కాడికి వెళ్ళి మరీ కొట్టుకొచ్చుకొని తాగుతుంది. ఆ చిన్న కప్పు పట్టపోయింది, దాని నిండా పట్టుకొస్తుంది నాకని చెప్పేసి. ఆ పిల్ల తాగింది నాకు తీసుకొస్తుందంట. ఇంకా మా అత్త అయితే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి చింతకాయలు అయితే కోసుకొచ్చే పనిలోనే ఉంది.
చింతపండు చూడండి ఎంత చేసి పెట్టిందో. కాదు ఇంకా ఫ్రిడ్జ్ లో కూడా 7 కేజీలు దాకా ఉంది. ఆ ఫ్రిడ్జ్ లో ఇంకేం పెట్టడానికి లేదు. కూరగాయలు పెట్టే బాక్స్ వరకు అయితే చింతపండుతో కవర్ చేసేసింది. ఇంకా దాంట్లో ఏం పెట్టడానికి కూడా లేదు. ఇంకేమన్నా వెజిటేబుల్ తెచ్చుకుంటే అవి బయట ఉండాలి, ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఛాన్సే లేదు. ఈ గ్రీన్ టబ్ లో ఉన్నంత వరకు విత్తనాలు తీసినవి, ఇంకా కవర్ లో అయితే తీయలేదు. ఇంత ముందు కొంచెం అయితే మాకు తీసి పంపించింది. రోజు గడ్డి కోసిన తర్వాత కొన్ని అయితే కోసుకొని వస్తుందంట. ఈ చింతపండు అంతా ఎప్పుడు చేసినవని అడిగితే చెప్తుంది రోజు కొంచెం కోసుకొస్తా అని చెప్పేసి. వీటన్నిటికి విత్తనాలు తీయాలంటే మామూలుగా ఉండదు. ఇంకా మా నానమ్మ ఉంటే మంచిగా తీసి పెట్టేది. ఎంత చింతపండు ఇచ్చినా కాదనకుండా తీసి పెట్టిద్ది. నానమ్మ తీయపోయినా బజార్లో తీసుకెళ్లి వేరే వాళ్ళ చేతైనా తీపిచ్చుకొని వచ్చేది. అక్క చెల్లెలు ఇద్దరు నిద్రపోతున్నారు. 11:30 కల్లా ఇద్దరు పడుకున్నారు. చెల్లి పడుకుందని చెప్పేసి అక్క కూడా ఎక్కువ ఉయ్యాల్లో పడుకుంది. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే బీరకాయ ఫ్రై చేస్తున్నాను. కూరగాయలు చాకుతో కోసే కంటే కొడవేలతో కోసుకుంటే తొందరగా పని అయిపోద్దబ్బా. నాకైతే ఆ చాకుతో గంట కోసే పని ఈ కొడవేలతో కోస్తే 6 గంటలు అయిపోద్ది అనిపించింది. కానీ కొడవేలతో కట్ చేయడం కూడా రావాలండి. అది అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది, లేకపోతే చేతులు తెగుతాయి. మాకు చిన్నప్పటి నుంచి గడ్డి కూడా అలవాటయ్యి కూరగాయలు కూడా అదే టైపులో కోసేసుకుంటున్నా. ఒకప్పుడు రిక్షాలు వేసుకొని గడ్డికి తెగ వెళ్ళేదాన్ని. ఒక్కదాన్నే పాటలు పాడుకుంటా షికార్లు చేసుకుంటా వెళ్ళేదాన్ని. హైదరాబాద్ కూడా ఒక కొడవేలు అయితే తీసుకొచ్చి పెట్టింది అత్త. వాళ్ళకి చాకుతో కట్ చేసే కంటే కొడవేలతో కట్ చేయడమే ఈజీగా ఉంటది. మా పెద్దమ్మకి మా అమ్మకి అయితే చాకుతో అసలు కట్ చేయడమే రాదు. అత్తన్న కట్ చేసిద్దిలే గానీ అప్పుడప్పుడు. ఇంకా కర్రీ చేసేసి లంచ్ కూడా తినేసామన్నమాట. ఇవి వచ్చేసి వాటర్ యాపిల్ అంటారు కదా, అవండి. మా పక్కింట్లో అయితే ఉన్నాయి. వాటిని అయితే కోసుకొచ్చాడు మా ఆయన. అసలు ఎంత తీగా ఉంటాయో. వీటిలో ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటాయి. వట్టి కూడా బాగున్నాయి. మళ్ళీ కొంచెం లైట్ కలర్ లో ఉంటాయి, అవి బాగోవు. ఇలా రెడ్ గా ఉన్నాయే బాగుంటాయి. నా డ్రెస్ లో కలిసిపోయినాయి ఇవి. మీకు కనిపిస్తున్నాయో లేదో గాని మరి తినే కొద్ది తినాలనిపిస్తే అంత బాగుంటాయి. బుజ్జి తల్లి లేసేసి ఆటలైతే ఆడుతుంది. ఏం నవ్వుతుందో చిలక నవ్వులు. ఏం నవ్వుతున్నావే బోస్నోరు వేసుకొని? ఏం నవ్వుతున్నావే? అబ్బా అబ్బా, ఓరి దొంగరా ఇది, చిట్టి దొంగ. ఈరోజు టెంపుల్లో అయితే మాస శివరాత్రి అన్నమాట. మంత్లీ మా ఊరు శివాలయంలో భోజనాలు అయితే పెడతారు. మా ఆయన, మా అత్త, నివి పాప అయితే అక్కడికి వెళ్ళారు. మా మామయ్య, నేను ఇంట్లో అయితే ఉన్నాం. ఇంక నేను పాలు కలుపుకొని అయితే తాగుతున్నాను అన్నమాట. లంచ్ అయితే తినేసాను. కొంచెం పాలు తాగుదామని చెప్పేసి కలుపుకుంటున్నాను. ఫుల్గా కోల్డ్ ఉంది, అసలు ఊపిరి కూడా ఆడట్లేదు ముక్కుల్లో అయితే. పసుపు వేసుకొని పాలు అయితే తాగుతున్నాను. కొంచెం వేడి పాలు తాగితే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. బుజ్జి తల్లికి కూడా ఫుల్గా కోల్డ్ ఉంది. ఆ పిల్లకి వచ్చిన 1 డే తర్వాత నాకు వచ్చిందన్నమాట. అట్టుగా మేము ఊరికొచ్చే రోజే నాకైతే స్టార్ట్ అయింది. అసలు కారిపోతుంది. పాపకు కూడా అలానే ఉంది. మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను డెలివరీకి ముందు కానీ డెలివరీ తర్వాత కానీ ఎప్పుడైనా హాట్ వాటర్ తాగుతాను. కూల్ వాటర్ అసలు తాగను. లైట్గా గోరువెచ్చగా ఉండేలాగా అయితే తాగుతాను. మా నివి పాపకు కూడా అవే తాగుతాను. కూల్ వాటర్ అయితే అసలు తాపను. ఇంకా అవి కాగబెట్టుకొని బాటిల్కి అయితే పోసుకుంటున్నాను లోపల తీసుకెళ్దామని చెప్పేసి. పాలు తాగేసేసి బ్రష్ కూడా చేసేసాను. నాకైతే డైలీ నైట్ టైంలో బ్రష్ చేయడం అలవాటు అన్నమాట. ఇంక ఇవైతే గనక కోల్డ్కి ఇచ్చిన టాబ్లెట్స్ అండి. మనం మెడిసిన్ కూడా ఏ పడితే అవి యూజ్ చేయకూడదు. మా అక్క వాళ్ళ మరిది అయితే డాక్టర్ అన్నమాట. సో తనైతే బాగా అడిగారు. టాబ్లెట్స్ మెసేజ్ చేశారన్నమాట. ఇంకా అవి మా హస్బెండ్కి మెసేజ్ ఫార్వర్డ్ చేసి తెప్పించుకున్నాను. థ్రోట్ పెయిన్ కూడా బాగా హెవీగా ఉంది. 5 days వరకు అయితే కంటిన్యూగా టాబ్లెట్స్ యూజ్ చేయమన్నారు, డైలీ 2 times. ఇవి వేసుకున్న తర్వాత నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. అందుకే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వగలుగుతున్నాను మంచిగా. షార్ట్స్ అయితే పెట్టేశానులే కానీ లాంగ్ వీడియోనే ఊరికొచ్చిన తర్వాత పోస్టింగ్ అయితే చేయలేదు. రీజన్ ఇదే అన్నమాట. షార్ట్స్కే ముందు మనం వాయిస్తో కొన్ని వీడియోస్ తీసుకుంటాం. వాటికి పెద్ద టైం పట్టదు. లాంగ్ వీడియోకి చాలా ప్రాసెస్ ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఖచ్చితంగా 1 గంట టైం పట్టిద్ది. అది పిల్లలు డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే. డిస్టర్బెన్స్ అయితే కనుక 2 hours పట్టిద్ది. ఆవిరి పెడదాం అనుకున్న టైంకి మా పిల్ల అయితే వచ్చేసింది టెంపుల్ నుంచి. ఇంక చెల్లికి ఆవిరి పెట్టనీయకుండా దాంతో అయితే ఆటలాడుతుంది. పిల్లలకి ఇది పెడితే కనుక కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఫుల్గా కోల్డ్ ఉన్నప్పుడు ముక్కుల్లో గాలాడిద్ది అన్నమాట. వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఆవిరి పడితే. అందుకని చెప్పేసి చిట్టి తల్లికైతే ఇది పెడుతున్నాను. విలేజ్కి వచ్చాక నా ఫస్ట్ వీడియో అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.